జై వీరభద్రకాళిమాత నమో నమ. ఇప్పుడు ధ్రువరాతి వీడు ఎక్కడ జపాన్లో అక్కడ కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తాడు, మోడీ గారిని విమర్శిస్తాడు. అదే మన భారతదేశం ధర్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి కాబట్టి ఈరోజు వెలుగుతున్నాం రా. శివుడు ఎవరి ద్వారా ఎట్లా వెలిగించుకుంటూ ఆడుకుంటున్నాడు, బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్, అమెరికా ఇట్లవన్నీ వాళ్ళ దేశంలో మాట్లాడతారు వాళ్ళ గురించి. మన దేశాన్ని మనం కించపరుచుకుంటున్నాం. మన దేశంలోనే దేశభక్తులు లేరురా, అంతా వెన్నుపోటుదారులు ఉన్నారు. మన ప్రధానమంత్రిని మనమే అవమానిస్తాం. ఈ ఈ యువకునికి ఏం తెలుస్తుంది? ద్రౌపదికి వాడు మాట్లాడే మాటలు పెద్ద ఏదో ఎంతోమంది చూస్తున్నారు, ఇంతమంది అంతమంది నెటిజన్స్ అది చెప్తారు. ఎందుకురా ఇదంతా? మీకు పోయేకాలం వచ్చిందిరా మీకు. భగవంతుడు మనల్ని కాపాడుకుంటున్నాడు, చల్లగా చూస్తున్నాడు, అర్థం కావడం లేదు. ఒక పాది మీరు పాకిస్తాన్లో కానీ అక్కడంతా పోండ్రా, చైనాలో అక్కడంతా పోండ్రా, ఎట్లా నిరంకుశత్వం ఉంటుంది, ఎంత స్వేచ్ఛ లేకుండా చేస్తారో అన్నీ తెలుస్తుంది. మోడీ గారు ఇంత స్వేచ్ఛ ఇచ్చినారు కాబట్టి కొద్ది ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కడో ఇరాన్లో ఆయన చనిపోతే, ఇరాన్ అధ్యక్షుడు చనిపోతే ఈడేడు మీద వాళ్ళు అక్కడే వాళ్ళందరూ నొక్కుంటున్నారు. చాలామంది సంతోషాలు కేరింతలు కొడుతున్నారు. ఎందుకంటే మీకు ఇంత మతాల మీద పిచ్చి? మనం భారతదేశంలో పుట్టినాం, భారతదేశంలోనే మట్టిలో కలిసిపోవాలి. ఇది భారతదేశాన్ని గౌరవించాలి. ఆడ తిండి తింటే ఆడే విశ్వాసంతో పడి ఉండాల. తెలుసుకుంటారు, ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు? అంత కులాలు మతాలు చిచ్చులు పెట్టుకుని రాజకీయ నాయకులు మీలాంటి ధ్రువపాటి అట్లా వాళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళందరూ ఉండబట్టే ఇట్లా భారతదేశాన్ని రకరకాలుగా మనుషులు తయారు చేసి గ్రూపులుగా తయారు చేసి పడేసినారు. ఎవరు దేశభక్తుడు, ఎవరు దేశద్రోహి తెలుసుకోలేకపోతున్నాం. ఫస్ట్ ఇట్లా వాళ్ళందరూ ఏరేసినానికి మా నాయన వస్తున్నాడు, వీరభద్రుడు కుందేన స్వామి. అంతా ఒక్కొని నార తీసి పాలిస్తాడు వీరభద్రుడు కుందేన స్వామి. జై కుందేన స్వామి నమో నమ. హరి ఓం. జై వీరభద్ర నమో నమ.